గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1108. ఈరోజు డైలీ మనీ షోలోని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చేటువంటి ఒక ఐడియా గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్తో పాటుగా చాలా కంపెనీస్ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసాయి. ఆ రిజల్ట్స్ అన్ని కూడా వన్ బై వన్ డిస్కస్ అయితే చేసేసుకుందాం. వాటికన్నా ముందు మనం వర్కౌట్స్ రిలేటెడ్గా అయితే మాట్లాడుకోవాలి కదా. నిన్న నేను 2 kilometers వాకింగ్ అండ్ అలాగే ఒక 25 minutes డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 442 పాయింట్స్ పెరిగి 82,200 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 122 పాయింట్స్ పెరిగి 25,090 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.58% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.19% పెరిగింది. యాక్చువల్లీ ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 122 పాయింట్స్ లో కూడా ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఏకంగా 156 పాయింట్స్ ని కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రోజు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే వీకెండ్ లోని ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క నెంబర్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిమైనింగ్ బ్యాంక్స్ యొక్క నెంబర్స్ లో కూడా మనకి ఆ స్లో డౌన్ కనిపించచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతో లాస్ట్ వీక్ లోని మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్ కరెక్ట్ అయినా కూడా వీకెండ్ లోని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లో బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ కూడా మరీ అంత స్ట్రాంగ్ గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా డీసెంట్ నెంబర్స్ ఈ క్వార్టర్ లో డెలివర్ చేశారు. సో ఇలా 2 large బ్యాంక్స్ మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ దీంతో పాటుగా మన మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు అయితే కనబడుతున్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రీసెంట్ గా జైన్ స్ట్రీట్ వాళ్ళు మన ఇండియన్ F&O మార్కెట్ లోని చాలా మ్యానిపులేషన్స్ చేసి అన్లాఫుల్ గెయిన్స్ అయితే సంపాదించినట్లుగా సెబీ గుర్తించడంతో వీళ్ళని 4,800 కోట్ల వరకు కూడా ఎస్క్రో అకౌంట్ లోని డిపాజిట్ చేయాలని చెప్పి ఆదేశించడమే కాకుండా వీళ్ళని మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి అయితే సెబీ బ్యాన్ చేసింది కదా. సో సెబీ ఆదేశాల ప్రకారం వీళ్ళు 4,800 కోట్లు ఎస్క్రో అకౌంట్ లోనైతే డిపాజిట్ చేసి సెబీనైతే తిరిగి వీళ్ళకి ట్రేడింగ్ రిలేటెడ్ గా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అడిగారు. అడిగిన దానికి సెబీ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఫార్మల్ అప్రూవల్ అయితే వచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. లాస్ట్ వీక్ లో కూడా వీళ్ళకి ఫార్మల్ అప్రూవల్ వచ్చిందని చెప్పి న్యూస్ వచ్చినా కూడా అప్పటికి సెబీ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి ఇప్పుడు వీళ్ళకైతే అప్రూవల్ వచ్చినట్లుగా న్యూస్ సర్క్యులేట్ అవుతున్నది కదా. నిజంగా సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వస్తుందా లేదా అన్నది మనకి ఈ వీక్ లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత యూరోపియన్ యూనియన్ రష్యా పైన వేరియస్ శాంక్షన్స్ అయితే వేస్తుంది కదా. ఇప్పుడు కొత్త శాంక్షన్స్ అయితే రష్యా పైన వేస్తున్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా రష్యా నుంచి ఏవైతే కంట్రీస్ క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుని ఆ క్రూడ్ ద్వారా రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ని వాళ్ళ కంట్రీలో తయారు చేసి యూరోప్ కి గనక ఎక్స్పోర్ట్ చేసినట్లయితే వాటిపైన అయితే యూరోపియన్ యూనియన్ రిస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. మన ఇండియా యాక్చువల్లీ యూరోపియన్ యూనియన్ కి $15 billion వరకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తున్నదని. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కనుక ఈ రిస్ట్రిక్షన్స్ విధించినట్లయితే దీని వలన మన $15 billion వరకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా స్టేట్మెంట్ వస్తుందేమో చూడాలి. ఈవెన్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. రష్యా నుంచి కనుక ఏమైనా కంట్రీస్ క్రూడ్ అది ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే అటువంటి కంట్రీస్ పైన అయితే మేము టారిఫ్స్ భయంకరంగా వేస్తామని చెప్పి ఆయన చాలా సార్లు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒక విధంగా రష్యా ఉక్రెయిన్ వార్ అయితే ఆపాలని చెప్పి ట్రంప్ ప్రయత్నాలు అయితే ఇవి. సో ఫైనల్లీ ఇప్పుడు రష్యాని అయితే ప్రెషర్ చేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు కదా. ఈ విషయంలో రష్యా వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా రీటైల్ పార్టిసిపేషన్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతున్నది కదా. సో స్మాల్ ఇన్వెస్టర్స్ యొక్క డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో దానికి అనుగుణంగా ఇప్పుడు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని 24-hour ట్రేడింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ అయితే చూస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈవెన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటుగా యుఎస్ కి చెందినటువంటి నాస్డాక్ అండ్ మరికొన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా ఇటువంటి ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా స్టాక్ మార్కెట్ 24 hours ఓపెన్ అయి ఉండడం అంత ఇంపార్టెంట్ అంటారా? 24 hours మార్కెట్ ఓపెన్ అయి ఉన్నట్లయితే జనరల్లీ ఎవరికి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది? ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరీ అది చాలా పెద్ద తలనొప్పిగానే మారుతుంది. దట్
దట్టు స్క్రీన్ టైం కూడా పెరిగిపోతుంది కాబట్టి దాని వలన వాళ్ళ హెల్త్ కూడా భయంకరంగా ఇంపాక్ట్ అవుతుంది. సో జనరల్లీ స్టాక్ మార్కెట్ ప్రెసెంట్ ట్రేడింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే సరిపోతాయని మేము అనుకుంటున్నాము. మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన స్టాక్ మార్కెట్ ప్రెసెంట్ ట్రేడింగ్ అవర్స్ సరిపోతాయి అనుకున్నట్లయితే ఇనఫ్ అని, ఒకవేళ సరిపోవు ఎక్స్టెండ్ చేయాలనుకున్నట్లయితే ఎక్స్టెండ్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ మంది అభిప్రాయం ఏమొస్తుంది అన్నది మనకి కూడా అర్థమవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్, జనరల్లీ ఒక కంపెనీలోని న్యూ CEO చేంజ్ అయిన తర్వాత ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి ఉన్నటువంటి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేయడం ద్వారా ఆ కంపెనీ యొక్క గ్రోత్ ని గనక స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయగలిసారనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లోని స్టాక్ రీరేటింగ్ అన్నది జరుగుతుంది కదా. ఇలా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లోని కొన్ని కంపెనీస్ లోని కొత్త CEOలు చేంజ్ అయిన తర్వాత ఆ స్టాక్స్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేసాయి. అటువంటి స్టాక్స్ మనం చూసినట్లయితే పర్సిస్టెంట్ సిస్టమ్ లోని 2020 అక్టోబర్ మంత్ లోని సందీప్ గారు న్యూ CEO గా అపాయింట్ అయ్యారు. ఆయన అపాయింట్ అయిన దగ్గర నుంచి చూసినట్లయితే పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ ఆల్మోస్ట్ 855% రిటర్న్ డెలివర్ చేసింది. దాని తర్వాత స్నైడర్ ఎలక్ట్రిక్ లో కూడా మీరు చూడొచ్చు 2021 లోని న్యూ CEO అపాయింట్మెంట్ జరిగింది. దాని తర్వాత స్నైడర్ ఎలక్ట్రిక్ స్టాక్ కూడా మంచి రిటర్న్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఏంజిల్ వన్, హిమాద్రి స్పెషాలిటీ, వెల్స్పన్, జెన్సార్ టెక్నాలజీస్, ఏజిస్ లాజిస్టిక్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్ తో పాటుగా ఇక్కడ కనపడుతున్నటువంటి అన్ని కంపెనీస్ లో కూడా న్యూ CEO అపాయింట్మెంట్ జరిగిన తర్వాత ఆ స్టాక్స్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేశాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి, ఇలా కొత్త CEO ప్రతి కంపెనీలోని అపాయింట్ అవగానే ఆ కంపెనీ యొక్క స్టాక్స్ నిజంగా అంతలా పెరిగిపోతాయి అంటే ఇక్కడ మనం చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, ఆ కంపెనీలోని న్యూ CEO అపాయింట్ అయిన తర్వాత ఫండమెంటల్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉన్నది అన్నది మనం చెక్ చేయాలి. దాంతో పాటుగా ప్రీవియస్ గా అంటే అతను అపాయింట్ అవ్వకముందు స్టాక్ మరీ అంతగా పెరిగి ఉండకూడదు. సో ఒక స్టాక్ చాలా కాలం నుంచి పెర్ఫార్మ్ చేయకుండా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉండి ఒక కొత్త పర్సన్ వచ్చి ఆ కంపెనీలో అపాయింట్ అయిన తర్వాత ఆ కంపెనీ యొక్క గ్రోత్ ని కనుక స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయగలిసారనుకోండి, అప్పుడు ఆ స్టాక్స్ మనకి మంచి రిటర్న్స్ అన్నవి డెలివర్ చేస్తాయి. ఒకవేళ ఈ కొత్త CEO వచ్చిన తర్వాత అతను తీసుకున్నటువంటి డిసిషన్స్ కంపెనీస్ కి గనక నిజంగా హెల్ప్ఫుల్ అవ్వలేనట్లయితే కొన్ని సందర్భాల్లోని స్టాక్స్ ఈవెన్ రిటర్న్స్ కూడా డెలివర్ చేయవు. అటువంటి కేసెస్ మనం చూసినట్లయితే మాస్టెక్ లో 2021 లోని CEO చేంజ్ జరిగింది. ఆ CEO చేంజ్ జరిగిన దగ్గర నుంచి కూడా చూసిన మాస్టెక్ మరీ అంత పెద్ద రిటర్న్స్ అయితే డెలివర్ చేయలేదు. ఈవెన్ మాస్టెక్ తో పాటు ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, KOCL, SBI కార్డ్స్ ఇటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెద్దగా రిటర్న్ అయితే చూడలేదు. కొన్ని స్టాక్స్ లో ఈవెన్ నెగిటివ్ రిటర్న్స్ కూడా చూసాం. సో ఎప్పుడైనా సరే ఫ్రెష్ బ్లడ్ కంపెనీకి యాడ్ అవడం అన్నది చాలా ఇంపార్టెంటే. కాకపోతే ఆ కొత్తగా వచ్చేటువంటి వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ కంపెనీ యొక్క గ్రోత్ ని డెలివర్ చేయడానికి హెల్ప్ అవ్వాలి. అప్పుడే మనం అటువంటి స్టాక్స్ లోని మంచి రిటర్న్స్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ రోజు నుంచి మాన్సూన్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది కదా. ఈ పార్లమెంట్ సెషన్ లోని కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ అయితే పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దానిలో మనం చూసినట్లయితే మర్చెంట్ షిప్పింగ్ బిల్, కోస్టల్ షిప్పింగ్ బిల్, క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ ఇటువంటివన్నీ కూడా పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ బిల్స్ కనుక పాస్ అయిపోయినట్లయితే షిప్పింగ్ సెక్టర్ లోని కొన్ని కొత్త రిఫార్మ్స్ వస్తాయి కాబట్టి ఇది షిప్పింగ్ సెక్టర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీటితో పాటు 2025 ఇన్కమ్ ట్యాక్స్ బిల్ కూడా ప్రవేశపెట్టనున్నారు. సో ఈ బిల్ కూడా పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఇండియన్ పోర్ట్స్ రిలేటెడ్ గా కూడా ఒక బిల్ ఉన్నది. ఇది పోర్ట్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. అండ్ అంతేకాకుండా కొత్తగా మనం చూసినట్లయితే మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ అయితే ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ చైనా రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పైన ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ విధించిందో అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైన్స్ అండ్ మినరల్స్ పైన మన గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ బిల్ ప్రవేశపెట్టి ఇది కూడా పాస్ అయింది అనుకోండి, దీనిలోని మోర్ ప్రైవేట్ ప్లేయర్స్ అయితే ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి ఏ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినట్లయితే ఆ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే ఇవన్నీ బిల్స్ గవర్నమెంట్ అయితే ప్రవేశపెట్టనున్నది. వీటిలో ఏ బిల్స్ పాస్ అవుతాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 9 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉన్నదో ఈ 9 క్యారెట్ గోల్డ్ కి హాల్ మార్క్ అన్నది లేదు కదా. కానీ ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ కి కూడా గవర్నమెంట్ హాల్ మార్క్ తీసుకురావాలని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి రీజన్ మనం చూసినట్లయితే రీసెంట్ గా గోల్డ్ ప్రైస్లు బాగా పెరిగిపోయాయి కదా. ఈ గోల్డ్ ప్రైస్లు బాగా పెరిగిపోవడంతో గోల్డ్ కొనేటువంటి వాళ్ళ సంఖ్య అయితే కొంత తగ్గింది. దీంతోనే జూన్ మంత్ లోని గోల్డ్ సేల్స్ అయితే బాగానే తగ్గాయి. సో గోల్డ్ సేల్స్ తగ్గడంతో ఈ గోల్డ్ సేల్స్ ని మళ్ళీ పికప్ చేయాలంటే మనకి తక్కువ ప్రైస్ కి దొరికేటువంటి గోల్డ్ అంటే 22 క్యారెట్ గోల్డ్ కొనాలనుకోండి, ఇప్పుడు ఆ గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉన్నది కదా. కానీ అదే 9 క్యారెట్ గోల్డ్ విషయంకి వచ్చేసరికి 10
గ్రామ్ 9 క్యారెట్ గోల్డ్ ఆల్మోస్ట్ 38,000 రూపీస్ రేంజ్ లో దొరుకుతున్నది. సో ఈ 9 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉన్నదో దానికి కూడా హాల్ మార్క్ తీసుకొచ్చినట్లయితే ఈ గోల్డ్ సేల్స్ అయితే పికప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ కి కూడా హాల్ మార్క్ ని ఇంట్రడ్యూస్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ 9 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉన్నది ఇది ఎక్కువగా యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే కొంచెం తక్కువ డబ్బులు ఉన్న గోల్డ్ వేసుకోవాలనుకున్నారనుకోండి ఆ టైంలోని వాళ్ళకి అప్పుడు అదొక ఆప్షన్ కింద దొరుకుతుంది. కాబట్టి చాలా మంది దీని వైపు మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని గవర్నమెంట్ అయితే ఇటువంటి డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. నౌ ఈ 9 క్యారెట్ గోల్డ్ కి కూడా హాల్ మార్క్ తీసుకురావడం ద్వారా ఇది బ్రాండెడ్ జ్యువెలరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ జ్యువెలరీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా చూడొచ్చు. ఈ 9 క్యారెట్ గోల్డ్ కి ఇప్పుడు హాల్ మార్క్ తీసుకొస్తున్నారు కదా, సో ఇది తీసుకురావడం వల్ల మీ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే మీరు నిజంగా కొనుక్కుంటారా కొనుక్కోరా మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళు రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. ఈ గ్లాండ్ ఫార్మాలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను బ్రూక్ఫీల్డ్ అండ్ అలాగే ఈక్విటీ ఈ ఇద్దరు కూడా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ లో ఉన్నట్లుగా వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు గ్లాండ్ ఫార్మా దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి గ్లాండ్ ఫార్మా వాళ్ళు దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తారేమో. ఒకవేళ ఈ కంపెనీలో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ గనక మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేసినట్లయితే కంపెనీ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా క్యాపిటల్ ని ఐపీఓ కి తీసుకొచ్చేందుకు గాను వీళ్ళు డిఆర్హెచ్పి ని సెబీ దగ్గర ఫైల్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ టాటా క్యాపిటల్ ని ఐపీఓ కి గనక తీసుకొచ్చినట్లయితే దానివల్ల ఓవరాల్ గా టాటా ఇన్వెస్ట్మెంట్స్ కి అన్ని టాటా గ్రూప్ కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, దానివల్ల వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ ఈ టాటా క్యాపిటల్ ఐపీఓ లోని టాటా సన్స్ వాళ్ళు దగ్గరగా 23 crores వర్త్ షేర్స్ అయితే ఆఫ్లోడ్ చేయొచ్చని అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు 3.58 crores షేర్స్ అయితే సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి వీళ్ళు సెబీ దగ్గర ఒకవేళ డిఆర్హెచ్పి ని ఫైల్ చేసినట్లయితే డిఆర్హెచ్పి కి అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆర్హెచ్పి ని ఫైల్ చేసి ఐపీఓ కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లిక్కర్ కంపెనీ అయినటువంటి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రిలేటెడ్ గా న్యూస్ అయితే వినిపిస్తుంది కదా. ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లోని ఆంధ్ర లిక్కర్ సిండికేట్ కి 218 కోట్ల వరకు వీళ్ళు పే చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే గుర్తించారని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇంకా అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు కూడా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి ఈ రోజు నైట్ కల్లా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. ఒకవేళ ఈ కేసులో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏదైనా తప్పు చేసినట్టు బయటపడింది అనుకోండి, ఆ టైంలోనే మనం స్టాక్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా వీళ్ళు ఎటువంటి తప్పు చేయలేదానికి బయటపడినట్లయితే అది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోనా కామ్స్టర్ వాళ్ళు చైనాకి చెందినటువంటి జెనైట్ మెషినరీ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతో కలిపి ఒక బైండింగ్ టర్మ్ షీట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ కంపెనీతో కలిపి వీళ్ళు చైనాలోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయబోతున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళు $12 million ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ కంపెనీలోని 60% స్టేక్ నైతే హోల్డ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. చైనాలోని వీళ్ళు జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయడానికి వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళు డ్రైవ్ లైన్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. దట్టు చైనా వరల్డ్ లోనే లార్జెస్ట్ ఈవీ మార్కెట్ కదా. సో ఇక్కడ మార్కెట్ లోకి ఎంటర్ అవడం ద్వారా చైనీస్ ఓఈఎంస్ కే కాకుండా గ్లోబల్ ఓఈఎంస్ అన్నిటికీ కూడా వీళ్ళు డ్రైవ్ లైన్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్లుగా దీని ద్వారా ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ చైనీస్ మార్కెట్ లోకి ఎంటర్ అవడం ద్వారా సోనా కామ్స్టర్ వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళకి ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి వీళ్ళు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్ ప్రెజెంటేషన్ ని కూడా రిలీజ్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా సోనా కామ్స్టర్ ఇన్వెస్టర్ ఉన్నా లేదా కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా సరే ఒకసారి ఈ ప్రెజెంటేషన్ అయితే చదవడానికి ప్రయత్నించండి. చదివినట్లయితే మీకు ఈ ఆపర్చునిటీ గురించి మరికొంత డీటెయిల్ గా అయితే అర్థమవుతుంది. ఈ ప్రెజెంటేషన్ లింక్ ఏదైతే ఉన్నదో దాన్ని వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిఈఎంఎల్ వాళ్ళు రీసెంట్ గానే స్టాక్ స్ప్లిట్ కన్సిడర్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ బిఈఎంఎల్ యొక్క 1 షేర్ ఉంటుందో అవి 2 షేర్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి కాబట్టి వన్స్ ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ రికార్డ్ డేట్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ జూలై 24th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు
చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని బజాజ్ కన్స్యూమర్ కేర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 780 BVCMC వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 312 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 9 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. ఈ వేగన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రైల్వేస్ దగ్గర నుంచి అయితే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళు ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది టిటగ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఆగ్రా గ్వాలియర్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 351 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆగ్రా గ్వాలియర్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. ఇంత చిన్న కంపెనీకి మంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐఓడి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సిడబ్ల్యూడి లిమిటెడ్ వాళ్ళకి క్యాన్ కొనోడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ విన్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 53 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి సెల్యులర్ ఎన్ఐసి కార్డ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సిడబ్ల్యూడి లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ విన్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 210 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 2 years పాటు వైజాగ్ స్టీల్ బ్రాండ్ కి చెందిన 1.2 lakh tons బిలెట్స్ పర్ యానం ని వేరియస్ సైజెస్ ఆఫ్ టీఎంటీ బార్స్ కింద కన్వర్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని మరొక 1 year కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ విన్నారో ఇది స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఎల్ఎన్టీ వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి చెందిన హర్యానా పానిపట్ రిఫైనరీలోని ఇండియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అయితే సెటప్ చేయబోతున్నట్లుగా అండ్ దీన్ని బిల్డ్ ఓన్ ఆపరేటెడ్ బేసిస్ లో వీళ్ళు డెవలప్ చేస్తామని అండ్ దీని ద్వారా యాన్యువల్లీ 10,000 tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ని వీళ్ళు ఐఓసిఎల్ వాళ్ళకి 25 years పాటు సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇండియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని సెటప్ చేస్తున్నారని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఎల్ఎన్టీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఇర్కాన్ వాళ్ళు కొత్తగా 3 orders విన్నారు. దీనిలోని ఫస్ట్ ఆర్డర్ వీళ్ళు ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ప్రీవియస్ గానే L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 755 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటితో పాటుగా వీళ్ళు ముంబై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి 2 కొత్త కాంట్రాక్ట్స్ విన్నారు. ఈ 2 కాంట్రాక్ట్స్ యొక్క క్యూములేటివ్ వాల్యూ 1100 crores పైనే. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగా గ్రో అవుతుంది కాబట్టి ఇది ఇర్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ జూలై 10th నుంచి జూలై 18th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో దీనిలో భాగంగా వీళ్ళకి ఇప్పుడు ఫార్మ్ 483 తోని 7 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారు. వీళ్ళకి ఏవైతే ఈ అబ్జర్వేషన్స్ వచ్చాయో వాటిని యుఎస్ఎఫ్డిఏతో క్లోజ్ గా వర్క్ చేసి రిజాల్వ్ చేసుకుంటామని వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. బట్ ఏదైనా అబ్జర్వేషన్స్ వచ్చాయంటే అది వీళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే బజాజ్ అలయన్స్ కంబైన్డ్ ఉండేది కదా, దాని తర్వాత బజాజ్ గ్రూప్ నుంచి అలయన్స్ గ్రూప్ అయితే సపరేట్ అయిపోయింది. ఈ అలయన్స్ గ్రూప్ బజాజ్ గ్రూప్ నుంచి సపరేట్ అయ్యాక వీళ్ళు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తోని కొలాబరేట్ అవ్వచ్చు అని చెప్పి వేరియస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ రిలేటెడ్ గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో భాగంగా ఒక జాయింట్ వెంచర్ కంపెనీని అయితే ఫామ్ చేయనున్నారు. ఈ జాయింట్ వెంచర్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే అలయన్స్ గ్రూప్ వాళ్ళు మరొక 50% స్టేక్ ని హోల్డ్ చేయనున్నారు. ఈ 2 కంపెనీస్ కి ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఏదైతే ఎక్స్పర్టీస్ ఉన్నదో ఆ ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా రీఇన్సూరెన్స్ బిజినెస్ అయితే వీళ్ళు చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా ఇన్సూరెన్స్ సెక్టర్ లోనైతే చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి బిఎల్ కశ్యప్ అండ్ సన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బిఎల్ కశ్యప్ వాళ్ళకి మాన్యత ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఎంబసీ బిజినెస్
బిజినెస్ పార్క్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 157 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 16 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రిజల్ట్స్ కార్నర్ లో ముందుగా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోను ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 12.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ డిపాజిట్స్ కూడా వీళ్ళవి ఇయర్ ఆన్ ఇయర్ లో 11.2% గ్రో అయ్యాయి. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఆల్మోస్ట్ ఓకేగా ఉన్నాయి, అంటే మిక్స్డ్ నెంబర్స్ నే డెలివర్ చేశారు. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల మనకి ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మీరు చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు ఎటువంటి గ్రోత్ డెలివర్ చేయలేదు. సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని 8.8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ అడ్వాన్సెస్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిపాజిట్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ స్లైట్ గా పెరిగింది అండ్ ఈవెన్ నెట్ ఎన్పిఏ కూడా స్లైట్ గా పెరిగింది. ఈ ఎన్పిఏ నెంబర్ పెరగడం అన్నది మంచిది కాదు, బట్ మరీ అంత పెరగలేదు, జస్ట్ స్లైట్ గా పెరిగింది అంతే. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ బాగుండడంతో రిమైనింగ్ బ్యాంక్స్ పైన కూడా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఈ రోజు కనపడింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 35.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 76.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ రెవెన్యూస్ లోను, డిజిటల్ సర్వీసెస్ రెవెన్యూస్ లోను, రీటైల్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది కదా. యాక్చువల్లీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ అయితే మనం కంపేర్ చేయకూడదు, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూస్తే మనకి మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ డ్రాప్ కనపడుతుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియో చూడొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఈ రోజు స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎటర్నల్ లిమిటెడ్, అదే జొమాటో పేరుని ఎటర్నల్ గా మార్చారు కదా, వీళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఒకసారి చూడండి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ బాటమ్ లైన్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ వీళ్ళ బాటమ్ లైన్ ఇంతలా ఇంపాక్ట్ అయినా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళ క్విక్ కామర్స్ బిజినెస్ ఉన్నది కదా, ఈ బిజినెస్ లోని చాలా మంచి గ్రోత్ చూస్తున్నామని, ఈ బిజినెస్ నెట్ ఆర్డర్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 127% గ్రోత్ డెలివర్ చేశామని, అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 25% గ్రోత్ డెలివర్ చేశామని, ఫస్ట్ టైం వీళ్ళ ఫుడ్ డెలివరీ నెట్ ఆర్డర్ వాల్యూ కన్నా కూడా వీళ్ళ క్విక్ కామర్స్ బిజినెస్ నెట్ ఆర్డర్ వాల్యూ బాగా పెరిగిందని, ఈ సెగ్మెంట్ లోని 243 నెట్ న్యూ స్టోర్స్ ని కూడా యాడ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ క్విక్ కామర్స్ బిజినెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దీనిలో కాంపిటీషన్ కూడా పెరుగుతున్నది. ఈ కాంపిటీషన్ లో కూడా వీళ్ళు నెట్ ఆర్డర్ వాల్యూలో ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడం విచ్ ఇస్ గుడ్. అండ్ దీంతో పాటుగా వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ కి వచ్చేసరికి వీళ్ళ ఫుడ్ డెలివరీ నెట్ ఆర్డర్ వాల్యూలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 13% మాత్రమే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ డిమాండ్ అయితే కొంచెం తగ్గిందని, దాంతోనే గ్రోత్ అయితే తక్కువ డెలివర్ చేసామని చెప్తున్నారు. అండ్ వీళ్ళ డిస్ట్రిక్ట్ యాప్ ఉన్నది కదా, ఈ డిస్ట్రిక్ట్ యాప్ అయితే చాలా లార్జ్ యాప్ కింద మారి ప్రాఫిటబుల్ బిజినెస్ కింద మారుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ నెట్ ఆర్డర్ వాల్యూ కొంత తగ్గింది కదా, తగ్గినా కూడా ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ బిజినెస్ లోని పికప్ కనబడుతుందని ఈ నెట్ ఆర్డర్ వాల్యూ గ్రోత్ 13% డెలివర్ చేసాం కదా, అది 15% కి రీచ్ అవచ్చు అని, అండ్ ఫైనాన్షియల్ 27 లోని ఇది 20% గ్రోత్ డెలివర్ చేస్తుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయినా కూడా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి ఎటర్నల్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో దొడ్ల డైరీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 10.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో
లో 10.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 3.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 7.5% డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు తక్కువ ప్రైసులకే హైయర్ దెన్ యూజువల్ బల్క్ సేల్స్ అయితే చేశామని, దాంతోనే వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయని, అండ్ అంతేకాకుండా సమ్మర్ రిలేటెడ్ యూజువల్ డిమాండ్ అంటే కర్డ్ కావచ్చు, లస్సీ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, ఈ సెగ్మెంట్స్ లో ఏదైతే డిమాండ్ కనపడుతుందో మన కంట్రీలో ఈసారి వర్షాలు చాలా త్వరగా వచ్చేసాయి కదా, దాంతో ఇక్కడ డిమాండ్ అయితే తగ్గింది. దానివల్ల ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా హైయర్ ఎంప్లాయ్ కాస్ట్ వలన కూడా వీళ్ళ నెంబర్స్ లో కొంత ఇంపాక్ట్ కనపడుతుందని చెప్పి మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మాస్టిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే మార్కెట్ ని కొంత సర్ప్రైజ్ చేసే. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను, ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 1% గ్రోత్ డెలివర్ చేసిన, ఎబిటాలో డ్రాప్ కనపడుతున్నది కానీ ప్యాట్ లోనైతే మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది కానీ ప్యాట్ మార్జిన్స్ లో అయితే మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ 12 months ఆర్డర్ బ్యాక్లాగ్ పొజిషన్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లో మాస్టిక్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొత్తగా 12 న్యూ క్లయింట్స్ యాడ్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 323 యాక్టివ్ క్లయింట్స్ అయితే ఉన్నారు. అండ్ కమింగ్ టు అట్రిషన్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ బాగా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ స్లైట్ గా పెరిగింది. నెక్స్ట్ వీకెండ్ లో రిలయన్స్ పవర్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 97 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 125 crores ప్యాట్ జనరేట్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ వచ్చి యాడ్ అయింది, దాంతోనే వీళ్ళ ప్యాట్ అయితే ఇంతలా జంప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 44.68 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ తగ్గింది కదా, దానికి రీజన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ వచ్చి యాడ్ అయింది కదా, సో అందుకనే మనం ప్యాట్ కాకుండా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ వింటేజ్ కాఫీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు జస్ట్ 4.54 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 14.23 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దట్టు రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ పైన ఏవైతే టారిఫ్స్ విధించారో దాని వలన ఇంటర్నేషనల్లీ కాఫీ ప్రైసులు కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి దాని వలన ఈ వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని సిమెంట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగా రావచ్చు అని చెప్పే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దీనిలో భాగంగానే మనం నోవాకో విస్టాస్ వాళ్ళ నెంబర్స్ మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఈ రోజు అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి, వీళ్ళు కూడా నెంబర్స్ బాగున్నాయి. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ అయితే మనం కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, మార్చ్ క్వార్టర్ తో చూస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనపడుతుంది. దానికి రీజన్ వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ అయితే మనం జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అదే ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1493 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 2220 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు దర్ సేల్స్ వాల్యూమ్, వీళ్ళ గ్రే సిమెంట్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సిమెంట్ ఎక్స్పోర్ట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 28% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వైట్ సిమెంట్ వాల్యూమ్స్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఓవర్సీస్ గ్రే అండ్ వైట్ వాల్యూమ్స్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని లేటెంట్ వ్యూ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 38 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 51 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 50 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ టాప్ లైన్ లో అయితే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ కూడా పెరిగింది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లేటెంట్ వ్యూ వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.